నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు వైస్ ఎంపీపీగా ఇందిరానగర్ ఎంపీటీసీ సభ్యుడు మండల రామ మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్ అధికారి పంచాయతీరాజ్ రామకృష్ణ సమక్షంలో ఎన్నిక నిర్వహించగా ఎన్నికైన రామ మహేష్తో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం సభ్యులలో కోరంకి కావలసిన 11 మంది సభ్యులు హాజరు కావడంతో ఎన్నికల అధికారి రామకృష్ణ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. కేవలం ఒక దరఖాస్తు మాత్రమే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఎంపీటీసీ ధనసరి శాంత, ఎంపీటీసీ బోడ సుమలత, ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇల్లందు ఉపాధ్యక్ష పదవికి కార్యనిర్వహణ మరి నియామకం చేయడానికి గౌరవ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు నోటీస్ జారీ చేశారు. దానికి కారణం మనం ఇలా ఎలక్షన్ జరుగుతున్నాము. ఎలక్షన్ కోసం ప్రిసైడింగ్ ఆఫీసర్గా మన డిప్యూటీ రామకృష్ణ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఎలక్షన్ నడుస్తుంది. మనం కోరం పూర్తయిన తర్వాత మన ఎలక్షన్ స్టార్ట్ చేసుకుంటాము. 11 మనకు మీటింగ్ సమావేశం ఓటింగ్కి ఆ లోపల ఉన్న నామినేషన్స్ ఎవరు పోటీ చేస్తారు, ప్రతిపాదిస్తారు, అసలు మాకు ఇస్తే ఒక్కరు వేస్తే ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఇస్తే పోటీ ఉంటుంది. ఇది ప్రాసెస్. అందరూ అర్థం చేసుకొని ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి కోరుతున్నాను. సమావేశంలో మన మండల పరిషత్తులో ఉన్నటువంటి 15 మంది గౌరవ ఎంపీటీసీ సభ్యులు గాను 11 మంది హాజరవడం జరిగింది. వచ్చినటువంటి 11 మంది గౌరవ ఎంపీటీసీ నుంచి ఒకటే సింగిల్ నామినేషన్ వచ్చింది. అది కూడా ఈ మండల రామేష్ గారికి, వారిని సిహెచ్ నాగరత్న ఎంపీ గారు ప్రపోజ్ చేశారు. అదేవిధంగా సెకండ్ వచ్చేసి సురేందర్ సెకండ్ చేయడం జరిగింది, బలపరిచారు. సో మనకి 11 గంటల వరకు నామినేషన్ టైం ఉండేది. ఆ 11 గంటల లోపు నామినేషన్ వచ్చింది కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు వారితో ప్రమాణ స్వీకారం చేశారు. ఇల్లందు మండల పరిషత్తు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన నియమంగా మండల రామేశ్వరము శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో మండల ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైనందుకు నా తోటి ఎంపీటీసీ సభ్యులు గౌరవ ఎంపీ గారికి పేరు నా యొక్క కృతజ్ఞతలు. అలాగే గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆశీస్సులతో ఇవాళ నేను మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనాను. నాపై ఉంచిన నమ్మకానికి నేను వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి విధేయతగా నేను పనిచేస్తాను. మండలంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో మన ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఎంపీ గారిని గౌరవ ఎంపీటీ సభ్యులందరినీ కలుపుకొని అధికారులను కలుపుకొని పనిచేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది చూడమ్మా ఫోటో ఇద్దాం. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.